హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఒక్కసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకో 2 డేస్లో ఛానల్ నేమ్ అనేది చేంజ్ అయిపోతున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు లాస్ట్ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను. ఈ కర్రీ అయితే మీకు నా కుకింగ్ ఛానల్లో ఉంటుంది. సో అక్కడ చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. 8 కల్లా కంప్లీట్ చేసేసాము. కొంచెం త్వరగానే ఫినిష్ చేస్తున్నాము. ఎందుకంటే కొంచెం హెల్తీగా ఉండాలనుకుంటున్నాం అనమాట. ఎక్సర్సైజెస్ అండ్ ఫుడ్ టయానికి తినడము అలా చేస్తున్నాను. ఇంకా చాలా చేంజెస్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా నేను త్వరలో మీతో షేర్ చేస్తాను. ఏం చేంజెస్ చేశాను నా డైట్లో అనేది. అండ్ వెయిట్ లాస్ అయితే నేను అవ్వాల్సిన అవసరం లేదు, బట్ హెల్తీగా ఉండాలన్నమాట, అంతే. అండ్ డిన్నర్కి వచ్చేసి పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ చేశాను. అదైతే నా కుకింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. 1 మినిట్. సో అదైతే కుకింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ చాలా మంది అడిగారు పన్నీర్ రెసిపీస్ కావాలని చెప్పేసి. నేను ఆల్రెడీ అందులో 3 or 4 వెరైటీస్ చేస్తున్నాను నా కుకింగ్ ఛానల్లో. అవి కూడా నేను ఈ వీడియో పెట్టినప్పుడు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను లింక్స్ అనేవి. సో ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట, బాగుందని చెప్పారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలా ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. కాంప్లిమెంట్స్ ఇవ్వకుండా నార్మల్గా తినేసి కామ్గా ఉంటే ఏంటో చేసాము, నెక్స్ట్ టైం మళ్ళీ ఓకే చేద్దాంలే అన్నట్టు ఉంటుంది. బట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలి, కొత్త కొత్త వెరైటీస్ చేయాలి అనిపిస్తుంది. సో ఈ రోజు చేసిన వెరైటీ అయితే నేను కొంచెం డిఫరెంట్గా చేశాను. లాస్ట్ టైం కూడా నేను క్యాప్సికమ్ కర్రీతో చేశాను, కానీ ఆ ప్రాసెస్ వేరు, ఈ ప్రాసెస్ వేరు అనమాట. సో అన్నీ కూడా మీకు లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏది కావాలనేది. అండ్ తర్వాత వచ్చేసి ఈ రోజు అయితే పాప ఈవినింగ్ పడుకుందండి. 6 o'clock పడుకుందనమాట. అప్పుడు టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. నాకైతే నిద్ర వస్తుంది, తను ఇంకా లేవలేదు. మధ్యలో లేస్తుంది, బట్ ఏడుస్తుంది, మళ్ళీ పడుకుంటుంది అనమాట. ఇంకా పాలు కాస్తున్నాను తనకి. ఇప్పుడు అవే పాలు పొంగొచ్చాయి. సో ఆపేసి మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. అవి కాగే లోపల మాట్లాడదామని చెప్పేసి వచ్చానమాట. అండ్ ఆల్రెడీ పాలు కాచిపెట్టానండి. నేను ఎప్పుడో తను లేస్తే మళ్ళీ ఏడుస్తుంది అని చెప్పేసి నేను పెట్టి మర్చిపోయాను పాలు. అవి ఇనికిపోయాయి అనమాట కొన్ని. సో తక్కువ అవుతాయని చెప్పేసి మళ్ళీ కాస్తున్నాను. ఎప్పుడు కూడా ఇంట్లో ఒక ప్యాకెట్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీ ఉండాలన్నమాట. వాళ్ళు ఒకవేళ ఒక్కో రోజు ఫుడ్ తినకపోవచ్చు, పాలే 2 times తాగొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మిల్క్ ఉంటేనే కదా. సో కంపల్సరీ స్పేర్ అయితే పెట్టుకోండి. నేనైతే ఎప్పుడు పెట్టుకుంటాను. ఇక తను లేచినా లేవకపోయినా ఇప్పుడు ఒక 10 minutes, ఒక 1/2 hour తర్వాత అయినా తనని లేపి పాలు తాగిచ్చి పడుకోబెడతాను అనమాట. మరి తను పడుకుంటుందో, నైట్కి మమ్మల్ని నైట్ అవుట్ చేపిస్తుందో తెలీదు. ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే ఇది. సో మార్నింగ్ ఎలా ఉంటుందో తెలీదు. మార్నింగ్ లేచిన తర్వాత ఏంటి అనేది మీతో షేర్. సో ఇక మార్నింగ్ లేచిన తర్వాత నేను హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఆల్రెడీ నిన్న మీతో షేర్ చేశాను కదా. సో ఇక పాప అయితే మార్నింగ్ 3 o'clock లేచింది ఫ్రెండ్స్. అప్పుడు నేను లేచి తనకి పాలు తాగించాను. నైట్ తాపిద్దామంటే తను అస్సలు తాగలేదనమాట. సో మార్నింగ్ 3 o'clock లేచింది, మళ్ళీ పడుకునింది, మళ్ళీ ఒక 6-7 o'clockకి లేచింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటున్నాను. వాళ్ళు కొంచెం బయటకు వెళ్ళారు, కొంచెం వాకింగ్ అలా వెళ్ళారనమాట. మా హస్బెండ్ తీసుకెళ్లారు పాపని. సో ఆ లోపల ఇది పెట్టేసుకొని రిమైనింగ్ పనులు ఉంటాయి కదా, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా ఫినిష్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఒక 1 hour సేపు ఉంచుకోండి. 1 hour తర్వాత మీరు నార్మల్గా షాంపూ ఎలా చేసుకుంటారో అలానే షాంపూ చేసుకోండి. నెక్స్ట్ మీరు నార్మల్ ప్రాసెస్ అనమాట. కండిషనర్, సీరం ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్. సో వాళ్ళు ఇక స్టార్ట్ అయ్యామని చెప్పారు. ఆ లోపల నేను ఇక్కడ దోశ అనేది వేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చట్నీ అవన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంట్లో ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, అవి కూడా కంప్లీట్ చేసేసాను అనమాట.
హాయ్ అండి. సో హెయిర్ వాష్ చేస్తున్నాను. సో చూసారా హెయిర్ ఎంత బాగుందో. సో మంచిగా అనిపిస్తుంది అనమాట. నాకు ఎందుకో కొంచెం ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత కొంచెం బ్లాక్ గా కనిపిస్తుంది హెయిర్ అయితే. బట్ ఆ ప్యాక్ వల్ల బ్లాక్ ఏం రాదండి, మీరు అలా అపోహపడొద్దు. జస్ట్ నాకు అలా అనిపిస్తుంది అంతే. సో నేను కండిషనర్ కూడా ఏం అప్లై చేయలేదు, జస్ట్ సీరం అప్లై చేశాను హెయిర్ వాష్ చేసిన తర్వాత. అండ్ ఇప్పుడు వచ్చేసి సో లంచ్, ఇక నెక్స్ట్ వచ్చేసి లంచ్ చేయడానికి వెళ్తున్నాను అక్క వాళ్ళ ఇంట్లో. సో వీకెండ్ కదా, ఇలానే ఉంటుంది. అక్క వాళ్ళ ఇంట్లోనో లేకపోతే ఎక్కడో ఒక దిక్కడే చేస్తామన్నమాట. సో పప్పుచారు స్పెషల్ అయితే ఏమీ లేదు. సో పప్పుచారు అండ్ క్యారెట్ ఫ్రై, దొండకాయ వేపుడు, ఇంతే అనమాట. సో లంచ్ అయితే నేను మీకు ఏం చూపించట్లేదు. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత మూవీకి వెళ్ళాలనే ప్లాన్ ఉంది 4 o'clockకి. సో మూవీ ఏంటంటే వెంకీ మామ అనమాట. సో ఎందుకన్నా చూడాలనిపించింది, అండ్ దగ్గరలో కూడా ఉందన్నమాట. చాలా డేస్ అయిపోయిందండి పాప పుట్టిన తర్వాత, ఇంతవరకు ఒక్క మూవీకి కూడా వెళ్ళలేదండి నేను, నమ్ముతారా మీరు? సో బెంగళూరుకి వచ్చాకైతే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్ళాను. అండ్ 5th month 7th month అప్పటి నుంచి మూవీస్ అనేవి వెళ్ళలేదన్నమాట. అప్పుడు పాపకి ఎక్కువ సౌండ్ వస్తుంది కదా అని చెప్పేసి వెళ్ళలేదు. అండ్ డెలివరీ అయిన తర్వాత అసలు ఇంతవరకు వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడు దాకా తను ఇబ్బంది పెడుతుందని చెప్పేసి వెళ్ళలేదు. ఇప్పుడు తను కూడా కొంచెం టీవీ చూస్తుంది, అంటే రైమ్స్ అలా చూస్తుంది. బట్ ఎలా ఉంటుందో తెలీదు. సో వచ్చిన తర్వాత మీతో షేర్ చేస్తాను ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది. సో మనం మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్. అమ్మో, నీకు ఫోన్ రా నొక్కేది కూడా తెలుసా? చూడదు నువ్వు. సో పాపనైతే రెడీ చేసేసాను ఫ్రెండ్స్ మూవీకి వెళ్ళడానికి. ఇక్కడ తను వచ్చేసి వాళ్ళ నాన్న ఫోన్ తీసేసుకొని ఫొటోస్ తీస్తానని చెప్పేసి పైకి పెట్టుకొని చూసుకుంటుంది అనమాట. అది కొంచెం షూట్ చేశాను. సో నాకు మెమరబుల్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వాయిస్ అయితే ఉంచలేదండి. సో రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ మూవీకి అయితే. ఇప్పుడు కొంచెం టైం ఉంది ఇంకా మేము బయలుదేరడానికి. సో ఈ లోపల నాకు ఒక విషయం గుర్తొచ్చింది అనమాట, అది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటంటే OLX లో చాలా మోసాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి గమనించండి. ఏంటంటే నేను రీసెంట్ గా బెడ్ అమ్మేద్దాం అని చెప్పేసి అందులో పోస్ట్ చేశాను అనమాట. సో పోస్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ నాకు 10 minutes లోపల 2-3 కాల్స్ వచ్చేసాయి. నేను ఒక అమౌంట్ పెడితే ఆ అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ పెట్టేసి మేము ఆ అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి కాల్స్ చేశారు. సో ఇలా చేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఓకే మనం అనుకున్న దానికన్నా కూడా ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళకి ఓకే అని చెప్తాము. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడు కూడా సెకండ్ హ్యాండ్వి ఎక్కువ కాస్ట్ పెట్టి ఎవరు కొనాలనుకోరు ఫ్రెండ్స్. సో ఇదొక్కటి గమనించండి అనమాట. సో అలా అన్నప్పుడు మీరు వాళ్ళని నమ్మొద్దు. ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో కూడా నేను ఇప్పుడు మీతో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి అమౌంట్ నేను మీకు 1 రూపీ పంపిస్తాను. మీరు ఈ కోడ్ని, అంటే మీరు నాకు 1 రూపీ పంపించండి. సో నేను ఒక కోడ్ పంపిస్తాను, ఈ కోడ్ని స్కాన్ చేస్తే మీకు 2 rupees వస్తాయి అని చెప్పేసి చెప్తారనమాట. సో అలా మనం చేసామనుకోండి. సో 1 రూపీ కాబట్టి ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఏమైందంటే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారు, మీరు నాకు అమౌంట్ పంపించండి, నేను ఒక కోడ్ పంపిస్తాను మీకు. సో ఆ కోడ్ని స్కాన్ చేయండి అని చెప్పారు. ఆ స్కాన్ చేసినప్పుడు మన అకౌంట్ నుంచి మనం ఎంతైతే అమౌంట్ అక్కడ ఇస్తామో ఆ అమౌంట్ అనేది కట్ అవుతుంది అనమాట. సో వాళ్ళు మళ్ళీ మనకు పంపిస్తామని చెప్తారు. ఎగ్జాంపుల్ 1 రూపీ చేసి చూపించి మళ్ళీ మేము మీకు పంపిస్తామని చెప్తారనమాట. బట్ అలా QR కోడ్ని పంపిస్తారండి. ఆ కోడ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు పొరపాటును కూడా స్కాన్ చేయకండి. అలా స్కాన్ చేసామంటే మన అమౌంట్ అనేది మన అకౌంట్ లో నుంచి డిడక్ట్ అయిపోతుంది అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ మోసం అని చెప్పొచ్చు. సో ఇట్లాంటి మోసాలు జరుగుతాయని అయితే నాకు తెలియదు. సో నాకు మొన్నే తెలిసిందనమాట. సో మీకు కూడా షేర్ చేస్తున్నాను, ఒకవేళ మీకు కూడా యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే ఈ మధ్య ఫేస్ చేశాను ఫ్రెండ్స్. ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతాయని నేనైతే అస్సలు అనుకోలేదు. నాకు ఇంతవరకు తెలియదు అనమాట ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతాయని చెప్పేసి. సో మా హస్బెండ్ కూడా ఇదే ఫస్ట్ టైం, తను కూడా కొంచెం షాక్ అయ్యాడు అనమాట అది చూసిన తర్వాత. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అని ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను అనమాట. సో నాలాంటి వాళ్ళు ఇంకా ఉండుంటారు కదా, అందుకని చెప్పేసి. సో ఇకంతే ఫ్రెండ్స్, ఇకైతే మూవీకి స్టార్ట్ అయిపోతున్నాము. హాయ్ అండి. సో మూవీ నుంచి అయితే వచ్చేసాను. నాకైతే మూవీ మంచిగానే అనిపించింది. సో పాప కూడా ఇబ్బంది పెడుతుందేమో అని చెప్పేసి నేను వెళ్ళేటప్పుడైతే చాలా టెన్షన్ పడ్డాను అనమాట. ఎలా ఉంటుందో ఏమో, మూవీ చూడనివ్వదు, బయట ఒకరు ఉండాలి లోపల ఒకరు ఉండాలేమో అని అనుకున్నాను. బట్ తను మాత్రం చాలా బాగా కోఆపరేట్ చేసిందండి. ఫస్ట్ హాఫ్ లో తను పడుకొని నిద్రపోయింది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం అలా అనిపించింది కానీ బట్ మేనేజ్ చేసాము. సో తను నార్మల్ గానే ఉండింది. సో పర్లేదు, పాపనైతే ఇంకెప్పుడైనా మూవీస్కి తీసుకొని వెళ్ళొచ్చు అని అనిపించింది నాకైతే. సో ఇంకోటి ఏంటంటే నేను అసలు అనుకోనిది ఒకటి జరిగింది అనమాట. సో నేను ఒక సబ్స్క్రైబర్ కానీ వ్యూవర్ కానీ తను మీట్ అయ్యాను. సో నా పక్క సీట్లోనే అండి, సేమ్ బ్రో పక్క సీట్లోనే అనమాట. నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను నార్మల్గా అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను ఎవరైనా కలుస్తారేమో అని చెప్పేసి. బట్
ఎప్పుడు ఎవరు కలిసినా కూడా అనుకోకుండానే కలుస్తారు. లైక్ మైసూర్లో కానీ లేకపోతే ఇక్కడ బెంగళూరులో కానీ ఎక్కడైనా సరే అనుకోకుండానే కలుస్తారు. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు కూడా బయట కలిసినప్పుడు మాట్లాడడానికి కుదిరేది కాదండి. ఎందుకంటే నేను ఎక్కడో ఉండేది, వాళ్ళు ఎక్కడో ఉండడం, అలా ట్రాఫిక్ లో కలవడం అలా ఉండేది అనమాట. బట్ ఈసారి కొంచెం మాట్లాడడానికి స్పేస్ అయితే ఉన్నిందనమాట. సో మంచిగా అనిపించింది. అంటే ఎవరైనా ఇలా కలిసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. లైక్ మొన్న కూడా నేను మా రిలేటివ్స్ అమ్మాయి నేను నీ వీడియోస్ చూస్తాను అని చెప్పినప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఇలా అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో తను కూడా చాలా మంచిగా మాట్లాడింది అనమాట. సో తను కూడా చిన్న బేబీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ భవాని, మంచిగా అనిపించింది నాకైతే మిమ్మల్ని మీట్ అవ్వడము. సో ఇక తర్వాత అయితే డిన్నర్ కంప్లీట్ చేయాలి. పిల్లలు ఇద్దరు కూడా బయట ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళు అరుస్తూ ఉన్నారు అనమాట. నేను త్వరగా కంప్లీట్ చేసేస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, గంట సింబల్, అది కూడా ఆన్ చేసేయండి. అది ఆన్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.